వైశాఖ పురాణం 5వ అధ్యాయము వైశాఖ ధర్మ ప్రశంస. నారద మహర్షిని అంబరీష మహారాజు మహర్షి వైశాఖ మాసమున చేయవలసిన చేదుగని ధర్మములను దయించి వివరింపుమని కోరెను. అప్పుడు నారద మహర్షి ఈట్లనెను, అంబరీష మహారాజా, నీకు గల ధర్మాసక్తికి మిక్కిలి సంతోషము కలుగుచున్నది. వినుము. నూనెతో తలనంటుకొని చేయు ఆగ్యంగ స్నానము, పగటి నిద్ర, కంచుపాత్రలో భుజించుట, కంచుపాత్ర కాక మరి ఒక పాత్రలో భుజింపవలనని నారదుని ఉద్దేశ్యము కాదు. వ్రతమునాచరించువారు పాత్రలో కంచములో భుజింపరాదు. అరటింకు, విస్తరాకు, తామరాకు మునుగు ఆకులందు భుజింపవలనని నారదుని అభిప్రాయము. ధనవంతులు బంగారు వెండి పాత్రలలోనూ సామాన్యులు కంచుపాత్రలలోనూ ప్రాతకాలమున వెనుకటి దినములలో భుజించేవారు. మంచముపై పరుండుట, గృహ స్నానము, నిషిద్ధములైన ఆహారములను ఉల్లి మొదలైన వానిని భుజింపకునుట అను 8 వైశాఖ మాసము చేయువారు మానవులను. 2 మార్లు భుజింపరాదు. పగలు మాని రాత్రి యందు భుజింపరాదు అనగా పగటియందు భుజించి రాత్రి భోజనమును మానవులను. వైశాఖ మాస వ్రతమును పాటించు వాడు తామరాకున భుజించిన పాప విముక్తుడై వైకుణ్యమును చేరును. వైశాఖ మాస వ్రతము పాటించువారు ఎండలో నిలిచి అలసిన వారి పాదములను కడిగి ఆ జలమును భక్తి శ్రద్ధలతో తలపై జల్లుకొనవలెను. ఇది ఉత్తమమైన వ్రతము. మార్గాయాసమునందున ఉత్తమ బ్రాహ్మణుని ఆదరించి ఉత్తమ ఆసనమున గూర్చుండబెట్టి వానినే శ్రీ మహావిష్ణువుగా భావించి వాని పాదములను నీటిచే కడిగే ఆ పవిత్ర జలమును తలపై జల్లుకొన్న వాని పాపములని పటాపంచలై నశించును. ఆ జలమును తలపై జల్లుకొనిన గంగ మున్నగు సర్వతీర్థముల యందు స్నానము చేసిన పుణ్యఫలము సిద్ధించును. విష్ణు ప్రీతికరమైన వైశాఖమున నది తటాకాది స్నానము చేయక, తామరాకు మునుగు ఆకులందు ఆహారమును భుజింపక, విష్ణు పూజనము లేక కాలము గడిపిన ప్రాణి గాడిద కృపున బుట్టి తరువాత జన్మయందు కంచె గాడిదగా జన్మించును. ఆరోగ్యవంతుడై యుండి ధ్రువ శరీరము కలిగే స్వస్థుడయునను వైశాఖమున గృహ స్నానము చేసించో నీచ జన్మనందును. వైశాఖమున బహిస్నానము నదీ తటాకాదులలో చేనివాడు 100 మార్లు సునక జన్మమునందును. స్నానాదులు లేక వైశాఖ మాసమున గడిపినవాడు పిశాచమై యుండును. వైశాఖ మాసవ్రత మాచరించినప్పుడే వానికి పిశాచితము పోవును. వైశాఖమున లోధియే జలమును అన్నమును దానము చేయనివాడు పాపదోహముల నెట్లు పోగొట్టుకొనలేడని భావము. శ్రీ మహావిష్ణువును ధ్యానించుచు నదీ స్నానము నాచరించిన వారు గత 3 జన్మలలో చేసిన పాపములను కూడా పోగొట్టుకొనును. ప్రాతకాలమున సూర్యోదయ సమయమున సముద్ర స్నానము నాచరించించో 7 జన్మలలో చేసిన పాపములను పోవును. జాహ్నవి, వృద్ధగంగ, కాళింది, సరస్వతి, కావేరి, నర్మద, కృష్ణవేణి యని గంగానది 7 విధములుగా ప్రవహించి సప్తగంగులుగా ప్రసిద్ధి నందినది. అట్టి సప్తగంగులలో ప్రాతకాల స్నానమున వైశాఖమున చేసిన 1,000,000 జన్మలలో చేసిన పాపములను కూడా పోగొట్టుకొనుచున్నారు. దేవతలచే నిర్మితములైన సముద్రాదులందు స్నానమును వైశాఖ మాస ప్రాతకాలమున చేసిన వారి సర్వపాపములు నశించి పుణ్యప్రాప్తి కలుగును. గోపాదమంత ప్రమాణము కల బహిర్జలమున లోతు లేకునను 6 బయట తక్కువ జలమున సెలయేళ్లు గంగాది సర్వతీర్థములు వసించును. ఈ విషయమును గమనించి భక్తి శ్రద్ధలతో వాని యందు స్నానమాడవలెను. రసద్రవ్యములలో క్షీరముత్తమము, క్షీరము కంటే పెరుగు ఉత్తమము, పెరుగు కంటే నెయ్యే ఉత్తమము. నెలలలో కార్తీక మాసముత్తమము, కార్తీకము కంటే మాఘమాసముత్తమము, మాఘము కంటే వైశాఖముత్తమము. ఇట్టి వైశాఖమున చేసిన పుణ్యకరమైన వ్రతము దానము మునుగునవి వటవృక్షము వలె మరింతగా పెరుగును. కావున నెట్టి పవిత్రమాసమున ధనవంతుడైనను దరిద్రుడైనను యథాశక్తి వ్రతము నాచరించు బ్రాహ్మణునకు యథాశక్తిగా దానమివ్వలను. కందమూలములు, పండ్లు, వ్రేళ్లు, కూరలు, ఉప్పు, బెల్లము, రేగుపండ్లు, ఆకు, నీరు, మజ్జిగ మొదలగు వాణ్ణి నిచ్చినను కలుగు పుణ్యమనంతము. బ్రహ్మమునుగు దేవతలంతటి వారికిని ఈ మాసమున వ్రతదానాదులు లేనిచో నెట్టి ఫలితము లేదు. దానము చేయనివాడు దరిద్రుడుగును, దరిద్రుడుగుటచే పాపముల నాచరించును, అందుచే నరకము నందును. కావున యథాశక్తిగా దానము చేయుట ఎట్టి వారికైనను ఆవశ్యకము. కావున తెలివియున్నవారు సుఖమును కోరుచు దానము చేయవలయును. ఇంటిలో ఎన్ని అలంకారములను పైకప్పుడనిచో ఆ ఇల్లు నిరర్ధకమైనట్లు జీవి ఎన్ని మాస వ్రతముల నాచరించిను వైశాఖ వ్రతము నాచరింపనిచో వాని జీవితమంతము వ్యర్థము.
అన్ని మాసముల వ్రతముల కంటే వైశాఖ మాస వ్రతము ఉత్తమమును భావము. స్త్రీ సౌందర్యవతి అయినను గుణవంతురాలైనను ధర్త కలిగియున్నదైనను జర్తను ప్రేమించుచు ధర్తృ ప్రేమను కలిగియున్నను వైశాఖ వ్రతము నాచరింపనిచో ఎన్ని లాభములను వ్యర్థురాలని ఎరుగుము. అనగా సర్వశుభలాభములనంది యువతులను వైశాఖ వ్రతమును చేనిచో వారికి నునువన్నీ నిష్ఫలములు వ్యర్థములునని భావము. గుణములేని యునను దయాగుణము లేకునచో వ్యర్థములైనట్లుగా సత్వ్రతము లెనితిని చేసిను వైశాఖ మాస వ్రతమును చేనిచోనియు వ్యర్థములగును సుమా. శాకసూపాదులు కూరపప్పు ఎంత యుత్తమములైనను ఎంత బాగుగా వండినను ఉప్పులేనిచో వ్యర్థములైనట్లుగా వైశాఖ వ్రతమును చేనిచో నెన్ని వ్రతములను చేసిను అవియనియు వ్యర్థములే యగును సుమా. స్త్రీ ఎన్ని నగలను ధరించిను వస్త్రము లేనిచో శోధించుదో అట్లే ఎన్ని సద్వ్రతముల నాచరించిను వైశాఖ వ్రతము నాచరింపనిచో అవి శోధింపు. కావున ప్రతి ప్రాణియు నీ విషయమును గమనించి వైశాఖ మాస వ్రతమును తప్పక ఆచరింపవలెను. సూర్యుడు మేషరాశి ఎందునగా వైశాఖ మాసమున శ్రీ మహావిష్ణువు దయను వైశాఖ వ్రతమునాచరించి పొందవలెను. ఇట్లు చేనిచో నరకము తప్పదు. వైశాఖ స్నానాధికముచే సర్వపాపక్షయమై వైకుణ్య ప్రాప్తి కలుగును. తీర్థయాత్రలు తపము యజ్ఞములు దానము హోమము మునుగు వానిని ఇతర మాసములలో చేసినచో వచ్చు ఫలముల కంటే వైశాఖమున వ్రతమును పాటించిన పైన చెప్పిన వానిని చేసిన వచ్చు ఫలము అత్యధికము. వైశాఖ వ్రతము మిగిలిన అన్ని మాసములలో చేసిన వానికంటే వీనిని ఫలముల చేయును. మధుమత్తుడైన మహారాజైనను కాముకుడైనను ఇంద్రియలోలుడైనను వైశాఖ మాస వ్రతము నాచరించించో వైశాఖ స్నానమాత్రమునే సర్వదోషముల నశింపజేసి కొని పుణ్యవంతుడై వైకుణ్యమును చేరును. వైశాఖ మాసమునకు శ్రీ మహావిష్ణువే దైవము. వైశాఖ మాస వ్రతారంభమున స్నానము చేయుచు శ్రీ మహావిష్ణువు నిత్లు ప్రార్థింపవలెను. మధుసూదన దేవేశ వైశాఖే మేషిగేవ్ ప్రాతః స్నానం కరిష్యామి నిర్విఘ్నం కురు మాధవ. పిమ్మట స్నానము చేయుచు క్రింది శ్లోకములను మంత్రములను చదివి ఆర్మ్యము నీయవలయును. వైశాఖే మేషిగే భానో ప్రాతః స్నానపరాయణః అర్ణ్యంతేహం ప్రదాస్యామి గృహాన మధుసూదన. గంగాయానః సరిత సర్వాః తీర్థాని చహరదాస్యే ప్రగృహణీతమయదత్తమరయం సమ్యక్ ప్రసిద్ధత. రూషః పాపినాం శాస్తాత్వం యమ సమదర్శనః గృహానారయం మయాదత్తం యథోక్త ఫలదో భవ అని ప్రార్థించి అర్ణ్యములనిచ్చి స్నానమును ముగించుకునవలెను. పిమ్మట మరియు పొడి బట్టలను కట్టుకుని వైశాఖ మాసమున పుష్పించిన పుష్పములతో శ్రీ మహావిష్ణువును పూజింపవలెను. వైశాఖ మాస మహిమను వివరించు శ్రీ మహావిష్ణు కథను వినవలెను, చదవవలెను. ఇట్లు చేసినచో లోగడ జన్మలలో చేసిన పాపములనియు నశించును, ముక్తి లభించును. ఇట్లు చేసిన వారు భూలోక వాసులైనను స్వర్గలోక వాసులైనను పాతాళలోక వాసులైనను ఏచెతను వారికి కష్టము కలుగదు. వారికి గర్భవాసము స్తన్యపానము కలుగవు, అనగా పునర్జన్మయుండదు. ముక్తి సిద్ధించును. వైశాఖమున కంచు పాత్రలో భుజించువారు శ్రీ మహావిష్ణువు సత్కథలను విననివారును స్నానము దానము చేయనివారును నరకమునకే పోదురు. బ్రహ్మహత్య మున్నగు పాపములకు ప్రాయశ్చిత్తము కలదు కాని వైశాఖ స్నానము వ్రతము చేయని వానికి పాపమును ప్రాయశ్చిత్తము లేదు. తను స్వతంత్రుడై యుండి తన శరీరము తన యధీనములోనే యుండి నీరు తనకు అందుబాటులో నుండి స్నానమాడవీలునను స్నానమాడక నాలుక తన యధీనములో నుండి హరి ఎను రెండక్షరములను పలుకకున్న నీచ మానవుడు జీవించియున్న శవము వంటివాడు. అనగా ప్రాణము మాత్రముండి వినుట చూచుటమునగు లక్షణములు లేని శవము వలె నతడు వ్యర్థుడు. వైశాఖమున శ్రీహరిని ఎట్లైనను సేవింపనివాడు పన్నిజన్మనెత్తును. పవిత్రమైన వైశాఖ మాసమున వైశాఖ వ్రతమును పాటించుచు ప్రాతఃకాలమున బాహ్యస్నానము చేసి తులసీదళములతో శ్రీ మహావిష్ణువు నర్చించి విష్ణు కథాశ్రవణము దానము చేసిన వారు మరు జన్మలలో మహారాజులై జన్మింతురు. పిమ్మట తమ వారందరితో గలసి శ్రీ మహావిష్ణు సాన్నిధ్యము నందుదురు. శ్రీ మహావిష్ణువును నిశ్చలమైన మనసుతో సగుణముగనో నిర్గుణముగనో భావించి పూజింపవలెను సుమా. వైశాఖ పురాణం 5వ అధ్యాయము సంపూర్ణం.